నిన్నటి రోజున కొందరు వ్యక్తులు ఇక్కడ ప్రజాక్షేత్రంలో లేని వారు పనులు చేస్తారని చెప్పారు. అసలు నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన, మీ యొక్క అధ్యక్షుల వారిని ప్రజాక్షేత్రం నుండి తప్పించారు కామారెడ్డిలో. అప్పుడు నైతిక విలువలను పాటించి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా అయ్యేవారు. అవన్నీ మర్చిపోయి మీరు ఏదో పట్టుకొని ప్రజాక్షేత్రంలో లేదని మా మహేందర్ రెడ్డి గారిని అనడము పరోక్షంగా కరెక్ట్ కాదు. గతంలో కూడా చెప్పినటువంటి దాన్ని మీరు పాటిస్తలేదు. మీ నాయకుడికి చెప్పండి, ఉన్న నాయకుడు ఇక్కడి గురించి సమస్య గురించి పట్టించుకోరు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, గతంలో మంత్రి ఉన్నప్పటి నుంచి 9వ ప్యాకేజీ, 10వ ప్యాకేజీ, 11, 12 ఇంతవరకు పట్టించుకున్న పాపన అవ్వలేదు. తంగలపల్లి, ముస్తాబాద్, గుండపల్లి, మిడ్మానేరు వీటికి రావాల్సినటువంటి నీళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదు. అట్లా కాకుండా కొండపోచమ్మకు వాళ్ళ యొక్క బావగారికి అవసరం ఉన్నటువంటి నీళ్లు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఫామ్ హౌస్కి తీసుకుపోవడం జరిగింది. కానీ ఇది ఎందుకు కంప్లీట్ చేయలేదు? మీరు మాటలు మస్తు మాట్లాడతారు, యూట్యూబ్లో అంటారు, అవి అంటారు. మీరు పెట్టుకునే ఛానల్లో మస్తు వస్తుంటాయి. ఎవరు మాట్లాడినా ఏది పడితే అది వస్తూనే ఉంటుంటుంది. పోతే మా యొక్క విప్పు ప్రజాక్షేత్రంలో ఉండి 4 సార్లు ఓడిపోయిన ప్రజల మనిషిగా ఉండి మీ యొక్క వ్యక్తిని మట్టి కనిపించినటువంటి గొప్ప బీసీ నాయకుడు. ఆయన ఒక 1000 కోట్లు తెచ్చింది, సంవత్సరం లోపలే ఒక 1000 కోట్లు తెచ్చిండు. నువ్వేం చేస్తున్నావు మరి? దాని గురించి మాట్లాడు రాదు. మహేందర్ రెడ్డి గురించి మాట్లాడము, ఏది డెవలప్మెంట్ గురించి, రోడ్లు ప్రతి చోట రోడ్లు ఉన్నాయని. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిధులు కడతారు చేతిలో, రోడ్లు శాఖ ఉంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లు ప్రతి రోడ్లు చాలా అందంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇదేదో మీరు చేసిన ఘనత కాదు. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ మొన్న 1000 కోట్లు రావడానికి కూడా మహేందర్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఇందులో. ఆదిశీనన్న అనేటోడు ఒక భయంకరమైన వ్యక్తి. ఆయన పని ముట్టుకున్నాడంటే పూర్తయ్యేదాకా ఒప్పుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారిని మెప్పించి, కానీ ముఖ్యమంత్రి ప్రాపకం పొంది విప్పుగాలే, విలువలను బట్టి విప్పైన ఆయన. అలాంటిది మీరు ఓర్చుకోలేక నోచుకోలేక ఒక బీసీ బిడ్డలై నుండి ఉండిగా ఇట్లా మాడుతున్నారు. కొంచెం తెలుసు, మీరు ఆలోచించి మాట్లాడారు. ఫస్ట్ ఎప్పటికీ ఎవరు పడితే వాళ్ళని కూడా తిరుగుడు కాదు. మనం కూడా బీసీల మన జ్ఞానం ఉండాలి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యము, వ్యక్తి ముఖ్యం. మీ యొక్క వ్యక్తిత్వం కోసం, మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు మీరు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈ నాయకుడు మరి ఎప్పుడైనా పోయి మాట్లాడుతుండా అసెంబ్లీలో?